వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 9 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా మీరు వింటూ రావాలి ఖచ్చితంగా. కొంతమంది ఒకరోజు వినకుండా వస్తుంటారు. వారి కోసం నేను చెప్పేది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఒకరోజు విని ఒకరోజు వినకపోతే మీరే లాస్ అవుతారు. కాబట్టి డైలీ ఒక ప్రక్రియలాగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ మిగతా సబ్జెక్టులు కూడా బాగా చదువుకుంటూ వెళ్తే కనుక మీరు అది కరెక్ట్ అనమాట. ఇక ఏదైనా చేసేసరికి మంచిగా ఇక్కడ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఇట్లా ఫాలో కానీ దయచేసి మీ అందరి కోసమే చెప్పేది, ఓకేనా. ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ప్రవాస భారతీయ దివాసును ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ప్రవాస భారతీయ దివాసును ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అంటే కనుక ఆన్సర్ జనవరి 9. మహాత్మా గాంధీ 1893 అబ్దుల్లా అనేటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్య, ఆ కేసు వాదించడం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ మన భారతీయుల స్థితిగతులు సరిగ్గా లేని కారణం చేత వారి కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించి ఆ క్రమంలో భాగంగా తన కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి అక్కడే స్థిరపడతాడనమాట కొద్ది కాలం. 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిన గాంధీ 22 సంవత్సరాల పాటు అక్కడే ఉండి తర్వాత 1915 జనవరి 9న ఇండియాకు తిరిగి రావడం జరుగుతుంది. 1915 జనవరి 9వ తారీఖున ఇండియాకు తిరిగి రావడం జరుగుతుంది అనమాట. తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు ఇండియాకు రావడం జరుగుతుంది 1915 జనవరి 9న. కాబట్టి భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా జనవరి 9ని ప్రవాస భారతీయ దివాస్గా నిర్వహిస్తారు. మొట్టమొదటి ఎన్ఆర్ఐగా గుర్తింపు పొందాడు మహాత్మా గాంధీ. మొట్టమొదటి ఎన్ఆర్ఐగా గుర్తింపు పొందాడు మహాత్మా గాంధీ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఏటా ప్రవాస భారతీయ దివాస్ యొక్క వేడుకలు కూడా నిర్వహిస్తాం. ఈ ఏడాది జనవరి 8 నుంచి జనవరి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు ఒరిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. దీని యొక్క థీమ్ ఏంటంటే కనుక డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్. డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్ అనేటువంటి థీమ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఒరిస్సాలోని భువనేశ్వర్లో. ఇది ఎన్నవ ప్రవాస భారతీయ దివాస్ అంటే 18 అనమాట, 18th ఎడిషన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 2023లో 17వ ప్రవాస భారతీయ దివాస్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిందనమాట. ఇప్పుడు ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరుగుతూ ఉంది. ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, ఒరిస్సా రాష్ట్ర గవర్నరు కంబంపాటి హరిబాబు, ప్రధానమంత్రి హాజరు కావడం జరిగిందన్నమాట. ప్రవాస భారతీయ దివాస్కు ప్రధానమంత్రి గారు హాజరయ్యి ఆయన కూడా తన మాటలు వినిపించడం జరిగిందన్నమాట. ప్రవాస భారతీయుల పైన వారి యొక్క మనకు సంబంధించిన భారతదేశానికి వాళ్ళు చేసే సహకారం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు చీఫ్ గెస్ట్గా అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ, ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టైన్ కాంగాలో గారు హాజరు కావడం జరిగిందనమాట. ప్రవాస భారతీయ దివాస్కి ఈ ఏడాది చీఫ్ గెస్ట్గా ఏ దేశ అధ్యక్షుడు అతను? ట్రినిడాడ్ అండ్ టొబాగో, గుర్తుపెట్టుకోవాలి. 2003 నుంచి ప్రవాస భారతీయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నమాట. 2003 నుంచి ప్రతి ఏటా కూడా జరిగేటప్పుడు అంతా కూడా. కానీ 2015 నుంచి మాత్రం 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ముందంతా ప్రతి ఏటా జరిగేటి, 2015 తర్వాత మాత్రం ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి. అలా 2023లో మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగే 17వవి, ఇప్పుడు 2025లో ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరుగుతూ ఉన్నాయి 18వవి. చివరి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యి అక్కడ అవార్డులను కూడా ప్రదానం చేస్తారన్నమాట. ప్రవాస భారతీయ దివాస్కు ప్రతి ఏటా కూడా అవార్డులు ప్రదానం చేస్తారు. అవి కూడా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా థీమ్ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడ జరుగుతూ ఉంది, ఎవరు చీఫ్ గెస్ట్ అనేది తెలుసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఆడదోమలను కట్టడి చేసేందుకు మగదోమల వీర్యం విషం ఉత్పత్తిపై ఏ దేశ శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు? చూడండి, ఆడదోమలను కట్టడి చేయాలి. దానికోసం వేటిపైన దృష్టి పెట్టారు ఇక్కడ సైంటిస్టులు అంటే కనుక
మగదోమల విషం ఉత్పత్తిపై దృష్టి పెట్టారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశ శాస్త్రవేత్తలు ఇక్కడ ఆన్సర్ అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశంలోని మెక్వారే వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు. ఆస్ట్రేలియాలోని మెక్వారే వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు చేస్తున్నటువంటి ప్రయత్నం అనమాట. ఏంటి అంటే కనుక మనందరికీ తెలుసు, డెంగీ, మలేరియా మలేరియా వ్యాధులను కలగజేసేటువంటి ఆడదోమలను కట్టడి చేసేందుకు మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్ల ఉత్పత్తి ప్రక్రియపై దృష్టి పెట్టారనమాట సైంటిస్టులు. ఆడదోమలను అంతం చేసేందుకు మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఈ మగదోమల జన్యు మార్పిడి చేసి వాటిని సృష్టిస్తున్నారన్నమాట. మగదోమలలో జన్యు మార్పిడి చేసి వాటిని సృష్టిస్తూ ఉన్నారంట. దానివలన ఆడదోమలు మగదోమలు సంభోగంలో పాల్గొన్నప్పుడు ఆ ఆడదోమలు చనిపోతాయంట. కాబట్టి ఇట్లాంటి ప్రక్రియ పైన దృష్టి పెట్టారనమాట, ఇలాంటి పరిశోధనలు చేస్తున్నారన్నమాట. ఎవరు అంటే కనుక ఆస్ట్రేలియాలోని మెక్వారే వర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3, భారత అథ్లెటిక్స్ సమాఖ్య కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భారత అథ్లెటిక్స్ సమాఖ్య, దీనినే మనం ఇంగ్లీష్లో ఓకేనా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఎఫ్ఐ అంటాం, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక అంజు బాబీ జార్జ్. ఎవరి అంజు బాబీ జార్జ్ అంటే గొప్పగా మనందరికీ తెలుసు, లాంగ్ జంప్ దిగ్గజం, భారతదేశ లాంగ్ జంప్ దిగ్గజం అనమాట అంజు బాబీ జార్జ్. ఈమెను ఇప్పుడు భారత అథ్లెటిక్స్ సమాఖ్య కమిషన్కి చైర్మన్గా నియమించారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 9 మంది సభ్యులు, మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారన్నమాట. ఈ సభ్యులలో ఒకడు నీరజ్ చోప్రా కూడా, నీరజ్ చోప్రా, జావెలిన్ థ్రోయర్ దిగ్గజం నీరజ్ చోప్రా కూడా సభ్యుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇకపోతే అథ్లెటిక్ ఓకేనా భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్ నియమించబడ్డాడు. బహదూర్ సింగ్ కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నాడనమాట 9 మందిలో. చైర్మన్గా అంజు బాబీ జార్జ్ అయితే ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి, అంజు బాబీ జార్జ్ను మరియు బహదూర్ సింగ్ను. ఒకరేమో చైర్మన్, ఒకరేమో ప్రెసిడెంట్ అనమాట. మనందరికీ తెలుసు, ఇటీవలనే బీసీసీఐ కార్యదర్శిగా ఎవరి స్థానంలో జై షా, ఐసీసీ చైర్మన్ జై షా అయ్యాడనమాట. ఇప్పుడు ఇంతకుముందు బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉండేవాడు. ఆ జై షా స్థానాన్ని భర్తీ చేసింది ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. బీసీసీఐ కార్యదర్శిగా ప్రజెంట్ ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి అందరూ కూడా. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి ప్రీతీష్ నంది మృతి చెందగా ఈయన దేనిలో ప్రసిద్ధిగా ఉండెను? ప్రీతీష్ నంది ఒక గొప్ప జర్నలిస్ట్ అనమాట. అంతేకాదు సినిమాలలో కూడా ఆయన యొక్క ప్రస్థానం ఉంది. దానితో పాటు పొలిటీషియన్గా కూడా పనిచేశాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పై 1 చూడండి, గొప్ప జర్నలిస్ట్ అనమాట. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వార్తాపత్రికలో జర్నలిస్ట్గా పనిచేశాడనమాట. గొప్ప పాత్రికేయుడు అనమాట ఆయన. అంతేకాదు గొప్ప చిత్రకారుడు కూడా. దాంతోపాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించాడు. అత్యంత విజయవంతమైన చిత్రాలు కూడా తీశాడనమాట. అందులో ఎగ్జాంపుల్ చమేలి అనేటువంటి చిత్రం. అదేవిధంగా ఏక్ హసీనా ఏక్ కిలాడి అనే ఫిల్మ్ ఒకటి, మరొకటి అంకేరి అనే ఫిల్మ్ ఒకటి. ఈ 3 కూడా చాలా విజయవంతమైన చిత్రాలంట. అట్లాంటి వాటికి ప్రొడ్యూసర్గా, నిర్మాతగా ఇతను వ్యవహరించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చమేలి, ఏక్ కిలాడి, ఏక్ హసీనా మరియు అంకేరి. అదే కొన్ని వెబ్ సిరీస్లను కూడా ఆయన నిర్మించాడనమాట, వెబ్ సిరీస్ను కూడా. ఇట్లా సినిమాలలో కూడా ఆయన ప్రస్థానం మనకి కనిపిస్తుంది. రాజకీయాల పరంగా కూడా ఆయన చూస్తే కనుక శివసేన పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా శివసేన పార్టీ తరపున
రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించాడనమాట. కాబట్టి పొలిటీషియన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ అంతటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ముంబైలో తన నివాసంలో తన 73 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం జరిగిందనమాట. 74 ఏళ్ళు ఒక 74వ పుట్టినరోజు ఇంకొక వారం రోజుల్లో జరుపుకుంటాడు కూడా. 74వ పుట్టినరోజును వారం రోజుల్లో జరుపుకుంటాడు. ఈ సందర్భంగా ఆ సమయంలోనే ఆయన చనిపోవడం అక్కడ ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసిందనమాట. ముంబైలో తన నివాసంలో ఆయన చనిపోవడం జరిగిందనమాట. ఆయన పుట్టింది బీహారు. ఆయన తన వృత్తిరీత్యా అక్కడ వచ్చి స్థిరపడ్డాడనమాట. ముంబైలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ భారత ప్రభుత్వం ఆయనకు ఇచ్చినటువంటి పురస్కారం పద్మశ్రీ. 1977లో పద్మశ్రీ వచ్చింది. 1977లో పద్మశ్రీ. క్వశ్చన్ నెంబర్ 5. నగదు రహిత చికిత్సను నగదు రహిత చికిత్స పథకాన్ని రూపొందించమని కేంద్రాన్ని ఏ కోర్టు ఆదేశించినది? నగదు రహిత చికిత్స పథకం చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి సంబంధించి అంటే కనుక ఇప్పుడు మనందరికీ తెలుసు, మోటార్ వాహనాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరిగిన ఒక గంట లోపల మనం వెంటనే ఇటువంటి చర్యలు కనుక తీసుకుంటే, అంటే వెంటనే చర్యను తీసుకుంటే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి నగదు రహిత చికిత్స అందించినట్లయితే కనుక ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడవచ్చు అనమాట. ఓకే, నగదు రహిత చికిత్స డబ్బు లేకుండా చికిత్స అందించేటువంటి విధానం అన్నమాట. ఎవరికి మోటార్ వాహనాల ప్రమాదం అయినటువంటి వారికి అలా అందించినట్లయితే కనుక వెంటనే హాస్పిటల్లో చేరి వాళ్ళు ప్రాణాలను కాపాడుకుంటారనేది ఇక్కడ దానికి సంబంధించిన విషయం అన్నమాట. కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట. ఫస్ట్ ఏదైతే గంట ఉంటుందో అది చాలా అత్యవసరం అన్నమాట. కాబట్టి నగదు రహిత చికిత్స అనేటువంటిది ఈరోజు టాక్ అనమాట. రహిత చికిత్స కాబట్టి ఈ మార్చి 14వ తేదీ లోపల దీనికి సంబంధించి ఆ తేదీని పొడిగించకుండా ఆ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 21 లోపల దీనికి సంబంధించిన ప్రమాణ పత్రాన్ని సుప్రీంకోర్టుకి ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని ఆదేశించిందనమాట. మార్చి 14 లోపల పథకాన్ని ప్రారంభించండి, మార్చి 21 లోపల దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనమంతా. అదేవిధంగా ఈ కేసులో ఈ విషయంలో భాగంగా ఓకేనా, మోటార్ వాహన చట్టం 1988ని కూడా గుర్తు చేసింది. మోటార్ వాహన చట్టం 1988 అనమాట. దానిని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేయడం జరిగిందనమాట. సరే, ఈ ధర్మాసనం ఎవరు తీర్పిచ్చింది దీనికి సంబంధించి అంటే కనుక ఓకేనా, అభయ్ ఓక్, అగస్టిన్ వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంలో భాగంగా తీర్పును వెలువరించడం జరిగిందనమాట దీనికి సంబంధించి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నగదు రహిత చికిత్సను ఓకేనా పథకాన్ని ప్రారంభించమని కేంద్రాన్ని ఎవరు ఆదేశించారు అంటే సుప్రీంకోర్టు. ఆసియాలోనే అతిపెద్ద షాలో వేవ్ బేసిన్ రీసెర్చ్ ఫెసిలిటీని ఐఐటి నిర్మించినది? చూడండి, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి షాలో వేవ్ బేసిన్ ఫెసిలిటీని ఐఐటి నిర్మించిందంటే ఐఐటి మద్రాస్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పరిశ్రమలకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. పరిశ్రమలకు కావచ్చు, భారతదేశ పరిశోధనకు కావచ్చు ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓడరేవులు, జల మార్గాలు, తీర ప్రాంత అవసరాలకు ఉపయోగపడతాయి అన్నమాట. జల మార్గాలు, ఓడరేవులు, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి సవాలుగా ఉన్నటువంటి సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి షాలో వేవ్ బేసిన్ ఫెసిలిటీని ఎక్కడ అంటే కనుక మద్రాసుకు దగ్గరలో నిర్మిస్తున్నారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు, తమిళనాడు రాష్ట్రంలో అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలోనే మొట్టమొదటి
ఆర్గానిక్ ఫిషనరీస్ క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? దేశంలోనే మొట్టమొదటి, చాలా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి అనే అంశం ఉందంటే ఇక్కడ ఇంపార్టెంట్ అని. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషనరీస్ క్లస్టర్ అనమాట. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే సిక్కిం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చూడండి, అంటే సేంద్రియ ఎరువులు వాడకంతో చేపలను విక్రయించడం అనమాట. పురుగు మందులు కానీ, రసాయనాలు కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా వాడరు. సేంద్రియ సేంద్రియ పదార్థాలతో ఇక్కడ చేపలను విక్రయించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషనరీస్ క్లస్టర్ ఎక్కడ అంటే మాత్రం సిక్కిం అనమాట. మనకు ఆర్గానిక్ స్టేట్ అంటేనే గుర్తుకు రావాలి సిక్కిం. దేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్గా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం కూడా సిక్కిమే అనమాట. అటువంటి సిక్కింలో ఓకేనా కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ప్రధానమంత్రి మత్స్య యోజనలో భాగంగా 50 కోట్లతో 50 ప్రాజెక్టులను చేపట్టనున్నారంట. దానిలో భాగంగా దేశంలోని మొట్టమొదటి ఈ ఆర్గానిక్ ఫిషనరీస్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట సిక్కిం రాష్ట్రంలో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సిక్కిం రాష్ట్ర హైకోర్టు కూడా గ్యాంగ్టక్లోనే ఉంటుంది. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 8. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సంస్థ తొలిసారిగా ఏ రాకెట్ ప్రయోగం జరిపినది? తొలిసారిగా అంటున్నా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. తొలిసారిగా అంటున్నప్పుడు ఏ సంస్థ? అమెజాన్ అనేటువంటి సంస్థ మనందరికీ తెలుసు. దాని వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అనమాట. ఈ జెఫ్ బెజోస్ నేతృత్వంలో బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థ కూడా ఉంది. ఈ బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థనే తొలి ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైందనమాట. ఫ్లోరిడాలో ఈ ప్రయోగం జరిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ప్రయోగం జరిపారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి రాకెట్ ప్రయోగం అనమాట జెఫ్ బెజోస్ నేతృత్వంలో. అదే ఆ రాకెట్ పేరు న్యూ గ్లేన్ అనమాట. న్యూ గ్లేన్. మనందరికీ ఆల్రెడీ ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే స్పేస్ ఎక్స్ ద్వారా రాకెట్ల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ప్రపంచ కుబేరుల్లో టాప్లో ఉన్నటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాడనే విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రపంచ కుబేరుల్లో టాప్లో ఉన్న రెండవ వ్యక్తి ఎవరంటే కనుక ఈ జెఫ్ బెజోస్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అనమాట. ఆయన ఈ ప్రయోగాలు చేయడానికి బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా మొట్టమొదటి రాకెట్ ప్రయోగానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ రాకెట్ పేరు ఏంటంటే ఇక్కడ న్యూ గ్లేన్ అనమాట. ఎలన్ మస్క్తో పోటీ పడాలి. అంతరిక్షయాన రంగంలో ఆల్రెడీ ఎలన్ మస్క్ బాగా ఉన్నాడనే విషయం మనందరికీ తెలుసు. ఓకేనా, కాబట్టి పోటీ పడాలి. ప్రపంచ కుబేరుల్లో మొదటి వ్యక్తి అయినటువంటి ఎలన్ మస్క్తో పోటీ పడాలి అనేటువంటి విషయం పైన అంతరిక్షయాన రంగంలో కూడా పోటీ పడాలని చెప్పేసి ఆయన బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థను ప్రారంభించాడు. దాని ద్వారా ఈ ప్రయోగాలు చేయబోతూ ఉన్నాడు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రాకెట్ పేరు ఏంటంటే న్యూ గ్లేన్ అనమాట. నైన్త్ క్వశ్చన్. తొలిసారిగా బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై సీతాకోకచిలక ఆనవాళ్లను ఈ క్రింది ఏ రాష్ట్రంలో గుర్తించారు? సో బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై అనమాట. బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై మొట్టమొదటిసారిగా ఇటీవల ఎక్కడ ఈ ఆనవాళ్లను గుర్తించారు అంటే త్రిపుర రాష్ట్రంలోని సపేలి జాల అనే వన్యప్రాణి అభయారణ్యంలో ఈ సీతాకోక చిలకను గుర్తించారనమాట. సపేలి జాల
ఇక సపేలి జాల అనేటువంటి ఒక వన్యప్రాణి అభయారణ్యం ఉందంట త్రిపురలో. అక్కడ జీవ వైవిధ్య డాక్యుమెంటేషన్లో భాగంగా అరుదైన గుర్తింపు అనమాట ఇది. జీవ వైవిధ్య డాక్యుమెంటేషన్లో భాగంగా అరుదైన గుర్తింపు అనమాట ఈ బ్యాండెడ్ బటర్ఫ్లై. దీన్ని జలీంద్ర ఇంద్ర, రచన జలీంద్ర ఇంద్ర అని కూడా అంటారు. రచన జలీంద్ర ఇంద్ర అనే ఒక సీతాకోకచిలక జాతి అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ అనమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై అనమాట. ఇమేజ్లో చూడొచ్చు మనం. ఓకే, రాయల్ బ్యాండెడ్ బటర్ఫ్లైని ఎక్కడ, ఏ రాష్ట్రంలో? త్రిపుర రాష్ట్రంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సపేలి జాల వన్యప్రాణి అభయారణ్యంలో గుర్తించారు దీన్ని. ఓకేనా, ఏ ఇంద్ర, జలేంద్ర ఇంద్ర అని కూడా పిలుస్తారనమాట. రచన జలేంద్ర ఇంద్ర. క్వశ్చన్ నెంబర్ 10. ఏ దేశంలో మూగబోయిన రిపోర్టర్ గొంతుకు ఏఐ స్వరం అందించారు? చూడండి, ఏ దేశంలో ఒక మూగబోయిన రిపోర్టర్ గొంతుకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వరాన్ని అందించారంటే కనుక అది ఇజ్రాయెల్ దేశంలో. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ ఉన్నాడంట. ఆయన పేరు మోసే నుస్బామ్. అందరూ ఆయన నుస్సీ అని పిలుస్తారనమాట. అందరూ ఏమని పిలుస్తారంటే నుస్సీ అని పిలుస్తారంటే. అక్కడ గొప్ప జర్నలిస్ట్ అనమాట. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారంట ఆ దేశంలో. ఓకేనా, అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా మనకు, ముఖ్యంగా పాలస్తీనా, అదేవిధంగా గాజా, ఇజ్రాయెల్లో ఇట్లా అక్కడ వాటికి సంబంధించిన యుద్ధ వార్తలను ప్రత్యక్షంగా అందించాడనమాట. మానవ బాంబు దాడులు జరుగుతాయి కదా, ఆ సమయాల్లో అక్కడికి వెళ్ళి ఆయన ప్రత్యక్షంగా యుద్ధ వార్తలను అందించాడనమాట. ఆయన స్వరం వినాలని చాలామంది అక్కడ ఆసక్తి చూపుతూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తి ఇటీవల మంచాన పడడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆయన స్వరాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆయన పనిచేసే సంస్థ ఏదైతే ఉందో ఆ స్వరాన్ని ప్రజలకు అందజేయాలనుకున్నాడు. ఆ క్రమంలో ఒక అచ్చం ఆయన స్వరంలాగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వరాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అది ఇప్పుడు అక్కడ వారి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఏం చేస్తూ ఉందంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వరాన్ని అందిస్తూ ఉందన్నమాట, నుస్సీ లాగానే సేమ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ఓకేనా, వార్తల్లో ఉన్నటువంటి అంశం అన్నమాట ఇది. ఓకే, ఏ దేశంలో? ఇజ్రాయెల్ దేశంలో. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి ఓకేనా మీరు కాల్ చేసి ఎగ్జామ్ రావాలనుకుంటే డైలీ రాసుకోవచ్చు అనమాట. కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయినా సరే, అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు కూడా ఓకే ఎగ్జామ్ వివరాల కోసం మీరు కాల్ చేయొచ్చు. రైల్వేస్ రాస్తున్న వాళ్ళు, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు మనకి జనరల్ స్టడీస్ చాలా కీలకమైన రోల్ పోషిస్తాయి. అందులో కరెంట్ అఫైర్స్ ఒకటి. కాబట్టి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ రోజు ఎగ్జామ్ రూపంలో ఒక 50 క్వశ్చన్స్ మీకు పెట్టడం జరుగుతుంది. అవి మీరు బాగా జిరాక్స్ తీసుకొని పెట్టుకొని అవే చూసుకుంటూ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు ఆ బిట్లు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అన్ని సబ్జెక్టులు కలిసి ఉంటాయి కాబట్టి మీకు సబ్జెక్ట్ మర్చిపోవడం అంటూ ఉండదు. మీరు చదువుతూ రావాలి, అదేవిధంగా ఇవి చేస్తూ రావాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మర్చిపోం. లేకపోతే ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉంటే ఒక సబ్జెక్ట్ మర్చిపోతూ వస్తాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక అలా జరగదన్నమాట. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్.